నమస్తే. ప్రస్తుతం మనతో పాటు రిటైర్డ్ ఉద్యోగులైతే చెప్పులు అరిగిపోయేటట్టు బెనిఫిట్స్ కోసం అయితే తిరుగుతున్న పరిస్థితి ఉంది. దాదాపు 6 నెలల పైనుంచే కూడా మేము తిరుగుతున్నాము. కనీసం మమ్మల్ని ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటూ కూడా ఇప్పటికైతే ధర్నాలు చేసిన పరిస్థితి ఉంది. రాస్తారోకోలు చేసిన పరిస్థితి ఉంది. పూర్తిగా కూడా వీళ్ళైతే పెద్ద ఎత్తున కూడా ఇచ్చేస్తున్న పరిస్థితి ఉంది. మాట్లాడదాం. చెప్పండి, ముఖ్యంగా అసలు మీకు ఎంతకాలం నుంచి బెనిఫిట్స్ రావాలి? అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు వి సత్యనారాయణ అండి. నేను శంకర్పల్లి మండలంలో గస్టడీ మాస్టర్గా చేశాను. జూలై 2024 రిటైర్ అయ్యాను. నాకు ఆ రిటైర్ అయ్యే ముందే క్యాన్సర్ ఎఫెక్ట్ అయ్యింది. ఆ క్యాన్సర్ ఎఫెక్ట్ అయ్యి నేను అక్కడ దగ్గర దగ్గర 5-6 నెలలు అక్కడే తిరిగాను నేను. ఆ టైంలోనే నాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా రాలేవు. చాలా ఇబ్బందులు పడ్డాను. నాకు ఆ క్యాన్సర్ ఎఫెక్ట్ కావడం వల్ల పెద్ద పేగు తీసేసారు. పెద్ద పేగు తీసేసి ఇక్కడ స్టోమా బ్యాగ్ అని వేస్తారు. పెద్ద పేగు బదులుగా ఆ స్టోమా బ్యాగులో నిండుతుంది అది అదేదైతే ఉందో. కాబట్టి నేను ఆ రకంగా జీవనం గడుపుతున్నా. ఇప్పుడు కూడా రొటీన్గా పోతూ ఉండాలి, హాస్పిటల్కి పోయి చెక్ చేయించుకుంటూ నా పరిస్థితిని కొంచెం నేను కంట్రోల్లో ఉంచుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి మాకు ఈ డబ్బుల ప్రభావం ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే పిల్లలు కూడా సెటిల్ కాలేరు. ఏదో ప్రైవేట్గా 10,000కు 12,000కి ఇట్లా ప్రైవేట్ స్కూళ్ళలో చేస్తారు. కనీసం వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏదన్నా చేసుకుంటారు, చిన్నదో పెద్దదో పని చేసుకుంటారు, వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు. మేము ప్రశాంతంగా కూడా ఇంత కన్నుమూసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ పరిస్థితి కూడా లేకుండా చేసింది గవర్నమెంట్. ఇప్పుడు 1.5 year అవుతుంది. ఇప్పటి వరకు రూపాయి ఇవ్వలేదు మాకు. కాబట్టి ప్రభుత్వాన్ని దయదలిచి మా డబ్బులు మాకు ఏమని కోరుతున్నాం మేము. అది మీరు చాలా కాలం నుంచి కూడా కొట్లాడుతూ ఉన్నారు. ఎక్కడికక్కడ ధర్నాలు చేస్తున్న పరిస్థితి ఉంది. ధర్నా చౌక్లో కూర్చుంటున్న పరిస్థితి కూడా ఉంది. మరి ప్రభుత్వం మీ బెనిఫిట్స్ అన్ని ఇస్తుందని మీరు నమ్ముతా ఉన్నారా? పోరాటం అయితే చేయాలి కదా సార్. ఇప్పుడు రావని ఎట్లా అంటే ఊకుంటామా మేము? ఊపిరి ఉన్నంత వరకు అయితే కొట్లాడాలి కదా, మాకు వచ్చే వరకు. కాబట్టి వాళ్ళు ఇవ్వాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉన్నది. కాబట్టి తొందరగా ఇస్తే సంతోషపడతాం. మాలాంటి వాళ్ళు ఇట్లా ప్రశాంతంగా ఇంట్లో తిని వండుకొని చప్పదాకా వండుకుంటాం. లేకపోతే ఈ రోడ్ల మీద తిరుగుడే అవుతుంది ఇక ఊపిరి ఉన్నంత వరకు. మార్పు అంటే మార్పు కోసమే అందరూ కూడా పోరాడినరు. మార్పు దిశలోనే అందరూ ఓట్లేసారు కాంగ్రెస్ పార్టీకి. మరి వచ్చిన తర్వాత ఇట్లా బెనిఫిట్స్ కానీ ఇవేమి ఇవ్వట్లేదు కదా, ఎట్లా చూస్తారు ఇదంతా? ఈ మార్పు అంటే ఇది ఇంత మార్పు వస్తుందని మేము అనుకోలేదు. ఎంత దరిద్రమైన మార్పు వస్తుందని. కాబట్టి పరిస్థితి అనేది దారుణంగా ఉన్నది. 20,000 మంది రిటైర్ అయ్యారు ఇంచుమించుగా. అది ఏదో కొంతమందికి ఏదో కమిషన్లు తీసుకొని ఇచ్చిర్రని ఇచ్చిన, అది సీనాటి లేకుండా ఇచ్చారు. సీనాటి ప్రకారం అని వస్తే ప్రభుత్వం ఈ రోజు వరకు మేము పెన్షనర్లకు గిన్ని వేసినామని ఎక్కడ చెప్తలేదు. ఇన్ని కోట్లు విడుదల వేసినామని చెప్తున్నారు, కానీ అది రెగ్యులర్ ఎంప్లాయీస్కు పెన్షనర్ కలిపితే మా దాకా వస్తలేదు. అది పెన్షనర్స్కి మేము ఇంత ఇచ్చినామా అని ఎక్కడ చెప్పడం లేదు. కాబట్టి మా దాకా వస్తలేదు డబ్బులు. కాబట్టి ప్రత్యేకంగా పెన్షనర్కి బెనిఫిట్స్ ఇస్తున్నాము, ఇన్ని కోట్లు వేస్తున్నాము అని ఇస్తే అది మాకు కొంచెం రిలీఫ్గా ఉంటుంది. మీరు అందరిలో గోదాట్లో కలిపినట్లయితే అది మా వరకు ఏం వస్తలేదు. మేమేం ముందు పడే పరిస్థితి ఏర్పడతలేదు. వీటికి 50 మంది చచ్చిపోయారు. ఇంకా 1000 మంది దాకా హాస్పిటల్లో ఉన్నారు. కొన్ని రోజులు అయితే వాళ్ళు కూడా పోతారు. ఇక అంతకంటే దారుణమైన పరిస్థితులు ఏ రాష్ట్రంలో అయితే ఉండవు అనుకుంటా నేనైతే. ఇప్పుడైతే మన దగ్గర దాపురించింది ఈ పరిస్థితి. సుమారు ఎంతమంది ఉంటారు ఇట్లా రిటైర్డ్ ఉద్యోగులు బెనిఫిట్స్ రాని వాళ్ళు? ఎంతమంది ఉంటారు? సుమారు 20,000 మంది ఉంటారు. ఎందుకంటే కేసీఆర్ పీరియడ్లో 3 ఏళ్ళు పెంచాడు కదా, అది ఇప్పుడు స్టార్ట్ అయింది అన్నట్టు. వీళ్ళు వచ్చిన సంది స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు బట్టి విక్రమార్క గారు చెప్పిన దాని ప్రకారం 20,500 మంది ఇది పరిస్థితి. సుమారు ఒకరొకరికి 50 లక్షలు, 60 లక్షలు, 70 లక్షలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నది. అవి ప్రభుత్వం ఇచ్చే పథకాలు కావవి. సిస్టమేటిక్గా చట్టబద్ధంగా ఇగో వీళ్ళకు రిటైర్ అయినాడు ఇంత ఇవ్వాలనేటువంటి చట్టంలో రూపొందించింది కదా, దాని ప్రకారం రావాల్సిన డబ్బులే. సేవ చేసినందుకు ఇస్తున్నారు తప్ప అదే ఇంట్లో కూర్చున్నందుకో నేను ఉచితంగా రోడ్ల మీద తిరుగుతున్నది నాకే డబ్బులు ఇవ్వడం లేదు కదా. ఆ సేవ చేసినందుకు ఇప్పుడు ఇస్తే మా పిల్లలకు ఒత్తువు చూపించుకుంటాం మేము. అది ప్రశాంతంగా ఇంట్లో ఇల్లు బయటగా వెళ్ళకుండా మేము ఇంత ఇంట్లో తిని సపడదాకా ఉండాం. ఎంత రావాలి మీకు బెనిఫిట్స్? అసలు మీకు ఎంత వరకు రావాలి? 70 లక్షలు రావాలి నాకు. అది వస్తే మా పిల్లలు కూడా ఏదో ప్రైవేట్లో చేసుకుంటారు. ఇంకా పిల్లల పెళ్ళిళ్ళు చేయాలి. ఇవన్నీ కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి. తొందరగా ఎంతమంది పిల్లలు మీకు? నాకు 2 కొడుకులు, బిడ్డ. ప్రైవేట్ స్కూల్లో చేస్తారు వాళ్ళు. ఏదో 10,000, 12,000 ఇట్లా ఇస్తారు. 3 పిల్లలు ప్రైవేట్ స్కూల్లోనే చేసుకుంటారు అంతే. మరి నన్ను చంపినా డబ్బులు లేవు, నన్ను కోసుకొని తిన్నా డబ్బులు లేవు అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. ఇక ఆయనకే వదిలిపెడదాం. అంత ఇప్పుడు ఒక పాలించే స్థాయిలో ఉన్న వ్యక్తి నా వల్ల అవుతుందని వచ్చి చెప్పిండు కదా.
నేను అన్ని చేస్తా, అన్ని ఇచ్చేస్తా, అన్ని డిఎల్ ఇచ్చేస్తా, మీకు 6 నెలల్లో అన్ని బెనిఫిట్స్ ఇస్తా అని ఆయనే చెప్పిండు. కోసుకున్నారు అంటే అంటే అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం. మరి ఎంత పెద్ద స్థాయిలో కూడా ఆ మాట అంటున్నావు. నువ్వు హామీ ఇచ్చినటువంటి హామీలు నువ్వే కదా. అప్పుడే నా వల్ల కాదంటే అది వేరే ఆలోచన చేసుకుంటుంటుంది కదా. ఇప్పుడు గదినేకినాక నా వల్ల కాదని ఎట్లా అంటావు? బాధ్యత నుంచి ఎట్లా తప్పించుకుంటావు? తప్పించుకోనికి లేదు. ఇప్పుడు నాకు పిల్లలు ఉన్నారు, కన్నా నాకు సంబంధం లేదంటే అయిపోతుందా? వాళ్ళ బాగోగులు మంచి చెడు నేను చూడాలి కదా. ఇప్పుడు నేను ఈ పరిస్థితిలో ఉన్నా, నా పిల్లల గురించి ఆలోచన చేస్తున్నా. నువ్వు ముఖ్యమంత్రి ఉండి నీ ఉద్యోగుల గురించి ఆలోచన చేయాలి కదా. నీకు సర్వీస్ చేసినట్లే కదా. నాకు సంబంధం లేదు అంటే నీవు ఆ స్థానంలో లేనట్టే లెక్క. అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం. మేము ఆ స్థాయిలో అనడానికి మాకు చేత కాదు కదా. మామూలు జనాం కదా మేము. ఉద్యోగస్తులకే జీతాలు సరిగ్గా ఇవ్వట్లేదు. మరి మీకు మీ డిమాండ్స్ అన్ని నెరవేరుతాయని మీరు అనుకుంటా ఉన్నారు? అసలు వచ్చే వరకు పోరాటం చేస్తాం సార్. అది రాలేదంటే మేము ఎట్లా ఊరుకుంటాం? ఏం చేస్తారు? రాకపోతే ఏం చేస్తారు? ఇదే మా కార్యక్రమం నడుస్తూనే ఉంటుంది. ఇక ధారణాలు చేస్తుంటాం, సెలో అసెంబ్లీ ఇస్తాం, రిప్రజెంటేషన్లు ఇస్తుంటాం. ఇదే కదా చేయవలసిన పని. ఇప్పుడు మొన్న సెలో అసెంబ్లీ అని ఇస్తే తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లేచి ఇది కంటిన్యూ అవుతుంటాయి. ఇక ఆగదు ఇది. మా ప్రయత్నాలు మేము చేస్తుంటాం దశల వారికి. వచ్చేంత వరకు ఊపిరిన్నంత వరకు పోరాడుతూ ఉంటాం. అంతే, ఊరుకునే ప్రశ్న అయితే లేదు. అది మాట్లాడదాం. చాలామంది రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. ఎంతకాలం నుంచి తిరుగుతూ ఉన్నారండి? ఎంత రావాలి మీకు? మాకు 50-60 లక్షలు రావాలి. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో 40 years 5 months చేసిన. కానిస్టేబుల్ 25, హెడ్ కానిస్టేబుల్. ఆ తర్వాత ఏఎస్ఐగా రిటైర్డ్ అయినా. సిటీ హెడ్ క్వార్టర్ నుండి ఏఆర్ సిటీ రిజర్వ్ పోలీస్. నేను 25లో జూలైలో రిటైర్డ్ అయినా. మొన్న నాకు 2 స్ట్రెంత్లు పడ్డాయి. స్ట్రెంత్ అంటారు. ఇక అప్పు చేసి చేయించుకున్నా సార్. మరి ఇప్పుడు డబ్బులు లేవు, నన్ను కోసుకొని తిన్నా, డబ్బులు లేవు అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు కదా. మీరు మరి పోలీసులు కదా, ఒక్కసారి చూడండి, ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కూడా ఇట్లా బెనిఫిట్స్ కోసం రోడ్డు ఎక్కిన పరిస్థితి ఒకసారి మనం చూసుకోవచ్చు సార్ని. సార్ ఎంతకాలం డ్యూటీ చేశారు మీరు? నేను 40 సంవత్సరాల 5 నెలలు చేసిన సార్. మొన్న ఆరోగ్యం బాగాలేకుంటే యశోద హాస్పిటల్లో 2 స్ట్రెంత్లకు 3 లక్షలు అయినాయి. మా కొడుకు ఇన్సూరెన్స్ మీద వచ్చింది. మాకు రిటైర్మెంట్ వాళ్ళకు హెల్త్ కార్డు లేవు, ఏం లేవు సార్. మా కొడుకు ఇన్సూరెన్స్ దాని మీద చేయించుకున్నాం. 3 బ్లాక్ ఉన్నాయి సార్. ఇంకోటి కూడా చేయించుకునేది ఉంది. ఇప్పుడు మేమంతా అడుగుతున్నాం కదా, 6 నెలల నుంచి ఏజీ ఆఫీసు, హైకోర్టు, సెక్రటరేట్, అసెంబ్లీ ఇక్కడ అక్కడ చేస్తున్నాం కదా సార్. ఇయ్యబేకైతే ఇయ్యకుంటే మేము ఇవ్వం సార్. మేము మా ఏం చేస్తారు? ఇవ్వకపోతే ధర్నాలు చేస్తాం, సైకిల్ చేస్తాం, వాళ్ళ ఇండ్లు ముట్టడిస్తాం సార్. ఇప్పుడు మొత్తం చట్టబద్ధత మొత్తం మీరే కాపాడినరు. గతంలో మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్దే ఎక్కువ కీ రోల్ ఉంటుంది. మరి మీకే బెనిఫిట్స్ ఇవ్వకపోతే మిగతా ఉద్యోగులకి ఇవ్వరు కదా. ఇప్పుడు అదే మాకు ఇస్తేనే ముందర ఉన్న రిటైర్ అయ్యే వాళ్ళకి కూడా వస్తుంది కదా సార్. ఇప్పుడు మేము పోరాడితే మాకు ఇస్తేనే ఈ 26, 27లో రిటైర్మెంట్ అయిన వాళ్ళకి అందరికి వస్తుంది. అదే సార్. ఇప్పుడు మేము ట్రై చేస్తున్నాం. ఇప్పుడు రేణుకా చౌదరి మేడం దగ్గర వచ్చినాం, ఆమెకి ఇచ్చినాం పేపర్స్. ఆమె కూడా ట్రై చేస్తాను, సీఎం సార్కి చెప్తాను, చేయిస్తాను, ఇప్పిస్తాను అని అన్నారు మేడం సార్. చెప్పండి, మీరు ఏ డిపార్ట్మెంట్? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, మేడ్చల్ నుంచి రిటైర్డ్ అయ్యాము. మేడ్చల్ జిల్లా నుంచి. నా పేరు సుధాకర్ రెడ్డి. స్కూల్ అసిస్టెంట్గా రిటైర్డ్ అయ్యాను. 42 సంవత్సరాలు నేను సర్వీస్ చేశాను. మరి అంటే మాకు రావాల్సినటువంటి డబ్బులు మాత్రమే అడుగుతున్నాము. కొత్తవి ఏవి కూడా డిమాండ్ లేవు. ప్రభుత్వం దగ్గర మా సర్వీస్ కాలంలో కట్ చేసుకున్నటువంటి జీపీఎఫ్, టీహెచ్జిఎల్ఐ, సరెండర్ లీవు, తర్వాత లీవ్ ఎన్కాష్మెంటు, గ్రాట్యుటీ, కమ్యుటేషన్ ఇవి మాత్రమే అడుగుతున్నాము. మేము కొత్తవి ఏవి కూడా అడగట్లేదు. మరి ప్రభుత్వంలో రావడానికి ముందు వాళ్ళు ఏం చెప్పారు మేనిఫెస్టోలో అంటే మీకు రావాల్సినటువంటి అన్ని బెనిఫిట్స్ 6 నెలల్లో ఇస్తామన్నారు. కానీ ఇవాళ మాత్రము చేతులు ఎత్తేసి నన్ను కోసుకున్నా కూడా ఒక్క పైసా లేదు అంటున్నాడు. మరి కోసుకున్నా కూడా పైసలు లేవు అన్నటువంటి ముఖ్యమంత్రి మరి ఆ అన్ననాటి నుంచి ఇవాళటి వరకు 40,000 కోట్లు అప్పు తెచ్చిండు. మరి ఆ 40,000 కోట్లు ఎక్కడ పెట్టిండు అంటే ఒక రకంగా ఈ యొక్క ఎంప్లాయీస్ను, ప్రజలను, విద్యార్థులను అందరినీ మోసం చేస్తున్నాడు. అంటే కేవలం మాటలు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు, కానీ పరిపాలన ఎక్కడ కూడా సవ్యంగా లేదు. ఇప్పుడు చాలామంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా బెనిఫిట్స్ ఇవ్వట్లేదు. నన్ను కోసుకొని తిన్నా, డబ్బులు లేవని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటాడు. మరి ఎక్కడికక్కడ మెస్సీతో మ్యాచ్ ఆడుతూ ఉన్నాడు, అన్ని డబ్బులన్నీ ఖర్చు పెడతా ఉన్నాడు. ఎట్లా చూస్తారు ఇది? పిల్లి పాలు తాగుకుంటూ కళ్ళు మూసుకుంటుందట, నన్ను ఎవ్వరు చూస్తలేరు అనుకుంటుందట. అట్లనే ఉంది మన ముఖ్యమంత్రి కూడా. ఎందుకంటే మరి వారు చేసేటువంటి మీరు అన్నట్లు మరి ఏది అందగత్తెల పోటీలు నిర్వహిస్తాడు.
తర్వాత గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తాడు, తర్వాత నైట్ ఎకానమీ అంటాడు. మరి ప్రపంచంలో నేను పక్క రాష్ట్రాలతోని పోటీ పడను, నేను ఇతర దేశాలతోని పోటీ పడతా అంటాడు. చైనా, అమెరికా, రష్యా వీటితోని పోటీ పడతా అంటాడు. అంటే మరి నేను అనేది ఏంటంటే ముఖ్యమంత్రిని, నువ్వు ఏట్లో కూట్ల రాయి తీయనివి ఏట్ల రాయి ఎట్లా తీస్తావు అంటే, నువ్వు 20,000 ఎంప్లాయీస్ నీ రాష్ట్రంలో సేవలు అందించినటువంటి వాళ్ళకే నువ్వు వాళ్ళు దాచుకున్న డబ్బులే ఇవ్వలేవు. మరి ఇవన్నీ ఎట్లా సాధ్యమవుతుంది అంటే, ఇవన్నీ కూడా తప్పుడు మాటలు మాట్లాడుతున్నావు. రోజుకొక మాట, పిట్టల ద్వారా మాట్లాడినట్టు రోజుకో మాట మాట్లాడి కాలం వెళ్ళబుచ్చుకుంటుండు. ఇప్పటికి 2 ఏళ్ళు అయింది, ఇంకో 2 ఏళ్ళు అయితే ఇంటికి పోతాడు. మరి మన ఫామ్ హౌస్లో దొర ఉండే కదా, ఆయన 10 ఏళ్ళు చేసిండు, ఆయన గిట్టనే చేసిండు, ఆయనకు బుద్ధి చెప్పారు ఓటర్లు. మరి ఈయన ఎక్కువ కాలం లేదు, ఈయనది ఎమ్మటే తెలుస్తుంది. ఈయన నడవడిక పోకడ రోజుకొక కొత్త పదాలు అల్లుకుంటూ పోతే కుదరదు. అది అభివృద్ధి అనేది అలా ఉండదు. మరి చట్టసభలలో కూడా వీరు నీ తొండలు వదులుతా బళ్ళు వదులుతా గియా మాట్లాడేది. ఒక చట్టసభలు అనేటువంటి నిర్మాణాత్మకంగా ప్రజల యొక్క సమస్యలను చర్చించాలి, వాటి మీద వాటిని సాల్వ్ చేయాలి. అది మనం చేయవలసింది. కానీ మీరు చూస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు. వారి విచిత్రమైనటువంటి అసెంబ్లీ సమావేశాలు ప్రజల సొమ్ముతో జల్సా చేస్తారు. అది ఎంతో కాలం నిలవదు. మరి అది వారికి తెలుస్తలేదా? మరి వారికి సలహా ఇచ్చేటువంటి సలహాదారులు సరిగ్గా ఇస్తలేరా? మరి వారి అలా నడుస్తున్నది వారి యొక్క పరిపాలన. వారి ముఖ్యమంత్రి ఏమనుకుంటారంటే, తాడి చెట్టు ఎక్కితే మేలాంటి తెలివైన విలేకరు అడిగినరట, ఏం ముఖ్యమంత్రి గారు మీరు తాడి చెట్టు ఎక్కిరంటే, దూడమేత కోసం ఎక్కిన అండట. గట్లనే ఉంది మన ముఖ్యమంత్రి యొక్క పరిపాలన. అయితే మీరు ఎంతకాలం అయింది రిటైర్ అయ్యి? ఆగస్టు 25లో రిటైర్డ్ అయ్యాను. ఎంత రావాలి మీకు బెనిఫిట్స్? నాకు 70 లక్షలకు పైన రావాలి. అంటే వాస్తవంగా మీకు అంటే మా డబ్బులే అవి. అంటే ఒక్కొక్కరు ఎక్కువ కట్ చేయించుకుంటే అది ఎక్కువ డబ్బు ఉంటుంది, తక్కువ కట్ చేసుకుంటే తక్కువ ఉంటుంది. తర్వాత కేడర్ను బట్టి కూడా ఉంటుంది. మరి ఆ సొమ్మే ఇప్పుడు మీకు 70 లక్షలు అనిపిస్తుంది. వాస్తవంగా నా దృష్టిలో హైదరాబాద్లో నాకు ఒక సాపేల్పు జాగా కూడా రాదు. అది మీకు తెలియని విషయం ఏం కాదు. మరి నేను ఆయన లెక్క జూబ్లీ హిల్స్లో ఇల్లు కావాలంటలేను, లేకపోతే బంజారా హిల్స్లో ఇల్లు కావాలంటలేను. నా పైసలు నాకు ఏమంటున్నా, ఇవ్వడానికి ఎంత బరువేముంది? మరి ఇస్తాడని మీరు నమ్ముతా ఉన్నారా? మరి ఇదంతా చేస్తూ ఉన్నారు కదా. ఇవ్వకపోతే అడవులు పడతాడు. ఇప్పుడు ఇవ్వాలి, ఆయన బాధ్యత. ఇప్పుడు మేము వేరే కొత్తది ఏదో ఎవరితో దొంగిలించి మాకు ఇవ్వమంటలేము, మా సొమ్ము మాకే ఇవ్వమంటున్నాం. మరి దానికి తగ్గట్లు మన చీఫ్ సెక్రటరీ అట్లే ఉండు, ఫైనాన్స్ సెక్రటరీ అట్లే ఉండు. అంటే వారికి రాంగు సలహాలు ఇచ్చుకుంటా వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. మరి ఇవ్వాలన్నా ఇవ్వకూడదా అనేటువంటిది ఒకవేళ ముఖ్యమంత్రిగా సరైనటువంటి విచక్షణ చేసి ఇస్తే ఓకే, ఇవ్వలేదు అనుకోండి దాని ఫలితం కూడా ఆయన అనుభవిస్తాడు. మళ్ళా ఇంకో 2 ఏళ్ళ తర్వాత మెస్సీ ఫుట్బాల్ పోయి రేవంత్ రెడ్డి ఫుట్బాల్ అయింది. అప్పుడు మేము ప్రజలు ఫుట్బాల్తో రేవంత్ ఫుట్బాల్ ఆడతాం, అంతే కదా. లేకపోతే ఏం చేస్తారు ఫైనల్గా? అదే చెప్తున్నాం కదా, 2 ఏళ్ళ తర్వాత ఆయన మెస్సీతో ఫుట్బాల్ ఆడిండు, మేము రేవంత్తో ఫుట్బాల్ ఆడతాం తప్పకుండా. చాలా మంది రిటైర్డ్ ఉద్యోగులు కూడా అయితే ఇక్కడ తిరుగుతున్న పరిస్థితి ఉంది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారండి? సార్ ఎక్కడి నుంచి వచ్చారు? నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి వచ్చాను సార్. ఎంతకాలం అవుతుంది మీరు రిటైర్? సెప్టెంబర్ 2024 రిటైర్ అయింది సార్. ఓకే, ఎంత రావాలి మీకు బెనిఫిట్స్? ఎంత రావాలి? సుమారు 50 లక్షలు రావాలి సార్. ఇంతవరకు ₹1 రాలేదు. ఆరోగ్యం బాగలేదు, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయింది, 8 నెలలు డయాలసిస్లో ఉన్నా, హాస్పిటల్ ఖర్చులు అప్పులు బాగైనాయి. దయచేసి ముఖ్యమంత్రి గారు మంచి హృదయంతో స్పందించి మా డబ్బులు మాకు ఇస్తే సంతోషం. హెల్త్ కార్డులు అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు డయాలసిస్ లేదు సార్. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ మా అన్నయ్య కూతురు ఇచ్చింది, కిడ్నీ మార్చుకున్నా. కాకపోతే ప్రతి నెల 10-12 వేల రూపాయలు మెడిసిన్స్ వాడాలి సార్. ఫైనల్గా ఏమని డిమాండ్ చేస్తూ ఉన్నారు మీరు ప్రభుత్వాన్ని? మా డబ్బులు మాకు ఇవ్వండి సార్. మేము దాచుకున్న పైసలు, మాకున్నటువంటి అనారోగ్యం, ఇబ్బంది, కష్టాలు ఇవన్నీ కూడా పెద్ద మనసుతో ఆలోచించి ప్రభుత్వం మా డబ్బులు మాకు వెంటనే ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్.
అది చూసుకోవచ్చు. అంటే ఇప్పటికే ఇక్కడికి వచ్చినటువంటి రిటైర్డ్ ఉద్యోగులంతా కూడా మాకు బెనిఫిట్స్ ఇవ్వాలి, కనీసం మేము వృద్ధాప్యంలో ఉన్నాం, మేము హాస్పిటల్కి వెళ్ళాలన్నా లేకపోతే టాబ్లెట్స్ కొనుక్కోవాలన్నా కూడా మేము తీవ్రంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఎంతో కష్టాలు పడి మేము ఉద్యోగాలు చేసి సేవింగ్స్ చేసుకున్న డబ్బులు అవి మాకు ప్రభుత్వం ఇవ్వట్లేదు. ఇప్పటికీ 6 నెలలు సంవత్సరం నుంచి కూడా మేము చెప్పులు అరిగేలాగా అందరి దగ్గర తిరుగుతున్నాం తప్పించి మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాజుతో సన్నీ న్యూస్ లైన్, హైదరాబాద్.